ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. చదువుకుంటున్న బాలికలను సైతం కామాంధులు చెరబడుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ అసమర్థ విధానాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాలు రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టిన మహిళలు తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొని ఉండగా ఇప్పుడు ఏకంగా చదువుకునే బాలికల్ని సైతం కామాంధులు వదలటం లేదు. స్కూలుకు వెళ్లే బాలికలపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుస వెంబడి జరుగుతున్న ఈ సంఘటనలు నిజానికి రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితికే కాదు, అసలు పోలీసు వ్యవస్థ పూర్తిగా పతనమైన దుస్థితికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసమర్థ పాలన విద్యార్థినులకు శాపంగా మారిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కోనసీమ జిల్లాలో నవంబర్ 1వ తేదీన 11 సంవత్సరాల బాలికపై ఒక జనసేన నాయకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులోని నిందితుడికి పోలీసులే రక్షణ కల్పించారు. అతన్ని అరెస్టు కూడా చేయలేదు. దీంతో అతను పరారయ్యాడు. ఇప్పటికీ దొరకలేదు. పోలీసులు మాత్రం తనకేమీ తెలియనట్లు నిద్ర నటిస్తూ ఉన్నారు. ఏలూరులో నవంబర్ 4న ఒక మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై లైంగిక దాడి చేశారు. ఈ కేసులో ఇంతవరకు దోషులను పట్టుకోలేదు, అరెస్టు చేయలేదు. జనం దుమ్మెత్తిపోసినా ప్రభుత్వం పోలీసుల్లో సిగ్గు రాలేదు. అక్టోబర్ 23న కాకినాడ జిల్లా తునిలో ఒక గురుకుల పాఠశాల నుంచి 13 ఏళ్ల మైనర్ బాలికను తీసుకువెళ్లిన టీడీపీ నాయకుడు నారాయణరావు ఒక తోటలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గతంలో కూడా 2-3 సార్లు ఇదే విధంగా వ్యవహరించాడు. టీడీపీ నేతను స్థానికులు పట్టుకున్న వీడియో వైరల్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అనుమానాస్పద స్థితిలో చెరువులో శవమై కనిపించాడు. అక్టోబర్ 10న ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో 16 ఏళ్ల బాలికపై టీడీపీ కార్యకర్త వినయ్, అతని స్నేహితుడు లైంగిక దాడికి యత్నించాడు. దీనిపై కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు తాత్సారం చేశారు. అక్టోబర్ నెల 28న కృష్ణా జిల్లా ఉంగుటూరులో 9 ఏళ్ల మైనర్ బాలికపై 76 ఏళ్ల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు సంచలనం సృష్టించింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్టోబర్ 26న ఒక వివాహితపై తెలుగుదేశం నేత మహేష్ అత్యాచార యత్నం చేసి పోలీసులకు దొరికాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అక్టోబర్ 23న 10వ తరగతి బాలికను 2 యువకులు ఒక హోటల్కు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. హాస్టల్ నుంచే ఆ బాలికను వారు తీసుకువెళ్లారంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరు జిల్లాలో 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ గిరిజన బాలికను 9 రోజుల పాటు 2 యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకుంటే తప్ప పోలీసులు కేసు నమోదు చేయలేదు. నవంబర్ 21న ప్రకాశం జిల్లా కురిచేడులో 5 మైనర్ బాలికలపై ఉర్దూ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నవంబర్ 2న తిరుపతిలో 2 మైనర్ బాలులపై హాస్టల్ వాచ్మెన్ హరిగోపాల్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లాలో మానసిక సమస్యలతో బాధపడుతున్న 15 ఏళ్ల బాలికకు మద్యం తాగించి 2 టీడీపీ కార్యకర్తలు లైంగిక దాడికి యత్నించారు. ఈ కేసును టీడీపీ నాయకులు రాజీ చేసేందుకు యత్నించారు. దీనిపై వార్త రాసిన విలేకరిపై కూడా దాడి చేశారు. ఇదంతా వెలుగులోకి రావడంతో చివరికి చేసేది లేక ఆ 2 దోషులపై పోక్సో కేసు పెట్టారు పోలీసులు. వరుసగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో బాలికల, మహిళల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మైనర్ బాలికలపై జరుగుతున్న ఈ సంఘటనల్లో ఎక్కువగా దోషులు కూటమి నేతల్లో లేదా వారి పిల్లల్లో ఉంటున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొంటున్నందున నిజానికి కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలి. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా చేశారంటే ఇంతకంటే సిగ్గుమాలిన విషయం మరొకటి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పోలీసు వ్యవస్థ పూర్తిగా పతనమైపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఏపీ పోలీసు వ్యవస్థ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే దిగువన ఉందని, చట్టాల అమలులో పూర్తిగా వైఫల్యం చెందినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక తేలింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసు వ్యవస్థల పనితీరును పరిశీలించినప్పుడు 100 పాయింట్లకు గాను కేవలం 16.70 పాయింట్లే ఏపీ పోలీసుకు దక్కాయంటే పనితీరులో కనీసం పాస్ మార్కులు కూడా రానట్టుగా తేలిపోయింది. రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ రాజకీయ కక్ష సాధింపు కోసం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వాడుకుంటూ శాంతి భద్రతల విషయాన్ని గాలికి వదిలేశారని, అందుకే రాష్ట్రంలో మహిళలతో పాటు మైనర్ బాలికల భద్రతపై నీలి మేఘాలు కమ్ముకున్నాయని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి కూటమి పెద్దలు దీనికి ఏం చెప్తారో చూడాలి.